రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. రంజాన్ అంతా ముస్లిం సోదరులు ప్రత్యేక ఉపవాస దీక్షలు చేస్తారు. దీక్షా విరమణ అనంతరం హలీం స్వీకరించడం జరుగుతుంది. ఒకప్పుడు కేవలం హైదరాబాద్, ఇతర పెద్ద నగరాల్లో పరిమితమైన ఈ వంటకం మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు విశాఖ నగరంలోని జగదాంబ సెంటర్లోని మల్టీ లెవెల్ పార్కింగ్ వెనుక హలీం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. రంజాన్ మాసమంతా ఉపవాస దీక్షలు చేసేటప్పుడు ముస్లిం సోదరులే కాకుండా నగరవాసులు కూడా రుచి చేసేందుకు ఈ హలీం ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు షేక్ జుబేర్ అన్నారు. రంజాన్ మాసంలో దొరికే హలీం రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టగానే మెత్తగా రుచిగా అనిపించే ఈ వంటకం ఆరోగ్యానికి ఉపయోగకరమని ముస్లిం సోదరులు అంటున్నారు. సంవత్సరానికి ఒక్కసారి రంజాన్ మాసంలోనే దొరికే ఈ హలీంకు బాగా డిమాండ్ పెరిగింది. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై సెల్ఫ్ సమీర్. హలీం అంటేనే హైదరాబాద్లో చాలా ఫేమస్, కానీ మన వైజాగ్లో కూడా బ్రాండ్కి మారిపోయారు మా హలీం. జగదంబ సెంటర్లో ఎక్కడ లేని, ఉత్తరాంధ్రలో ఎక్కడ లేని బ్రాండ్ మా హలీంది జగదంబ జంక్షన్లో ఉంది. దానికి ముఖ్య కారణం మా మామ జాఫర్ మామ. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మనందరికీ టేస్ట్లా ఉండేది హలీము మనందరికీ ఇప్పిస్తుంటాడు, తినిపిస్తుంటాడు. తను ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గ్రాండ్గా పెట్టాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎవ్రీ ఇయర్ కాదు, అంటే ఉన్న నెలకి 30 రోజులు వస్తే తింటాను నేను. 2 రౌండ్లు వేస్తాను. బాగుంటుంది. చాలా బాగుంటుంది. టేస్టీ మిసల్లో తగ్గేది లేదు. జుకునేగా నైస్ చాలా. ఓకేనా? థ్యాంక్ యూ. అసలు ఈ రంజాన్ మాసం వస్తే ఎక్కువ హలీం తింటారు. ఈ రంజాన్ మాసం వస్తే ఏంటి ఎందుకు సాయంత్రం తింటారు? సో ఏంటంటే అన్న, రంజాన్ మాసంలో మేము ఖురాన్ అనేది ప్రవేశించారనమాట. దానివల్ల మేము ఫాస్టింగ్ చేస్తాం 30 రోజులు. సో సాయంత్రం ఏంటంటే హలీం అనేది మాకు ఒక సంబరం లాంటిది అనమాట. సాయంత్రం వచ్చి మొత్తం ఫాస్టింగ్ అయిపోతే తినడానికి సో కొద్ది బలం కూడా వస్తుంది కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడి ఫాస్టింగ్ చేసుకొని వస్తాం. సో బలం కోసం ఇక్కడికి వచ్చి తింటాం అనమాట. టేస్ట్ బాగుంటుంది, తెలిసేది. ఈసారి మేము ట్రై చేస్తాం ఫస్ట్ రోజు, ఈరోజు రావడంలో. సో చాలా బాగున్నది. మేము ఇంకా ట్రై చేద్దామని చూస్తున్నాం. ఇంకా ప్రతి సంవత్సరం వస్తుంటాం ఇక్కడికి, ప్రతి సంవత్సరం వస్తుంటాం. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తుంటాం అనమాట. ఫ్యామిలీకి ఇదిగో ఇలా పార్సల్ తీసుకెళ్తాం. అది ఓకే. రంజాన్లో ఏదైనా స్పెషల్ ఐటమ్ ఉందంటే హలీమే. పక్కాగా టేస్ట్ చేయాల్సిన హైదరాబాద్ హలీం. అందరు రండి, టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే. अस्सलाम वालेकुम. నా పేరు షేక్ జుబేర్, విశాఖపట్నం. దిల్సే హైదరాబాదీ హలీం.
సుమారు ఈ మిల్స్ హైదరాబాద్ హలీం స్థాపించి 14వ సంవత్సరం 13 సంవత్సరాల వరకు మిల్స్ హైదరాబాద్ హలీం ఆంధ్రాలోనే నంబర్ 1 బ్రాండ్గా మన కస్టమర్లు కానీ హలీం ప్రియులు కానీ ఇచ్చిన గిఫ్ట్. ఇలాంటిది ఈ 14వ సంవత్సరం కూడా ఒక రేంజ్లోని మంచి గుర్తింపు రావాలని ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్న హలీం ప్రియులకి అందరికీ మంచి టేస్ట్ ఇచ్చే ప్రయత్నం పూర్తిగా చేస్తాం మేము. ముఖ్యంగా ఈ హలీం సెంటర్ గతంలోని లైవ్ తీసుకొచ్చింది నేను ఇక్కడ. ఎందుకంటే గతంలోని హైదరాబాద్ తినాలంటే లైవ్లో తినాలంటే ఒక హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ నేడు మొత్తం దానికి డిఫరెంట్. ఎందుకంటే ఇళ్లలో తయారు చేసి గోటా కార్యక్రమం కూడా లేకుండా మిక్సీలో ఆడించి ఒక పేస్ట్ కింద చేసి అమ్మేవారు ఇక్కడ. యాక్చువల్గా నీట్ అనేది మొత్తం లేయర్ కింద కట్ అవ్వాలా, అది పౌడర్ కింద అవ్వకూడదు. లేయర్ కింద కట్ అవ్వడం వల్ల దాని టేస్ట్ మసాలాలు పూర్తిగా ఇంక్లూడింగ్ అయ్యి దాంట్లో బెనిఫిట్స్ మన శరీరానికి పూర్తిగా అందుతాయి. మిక్సీ కొట్టడం వల్ల అదేసాన్ని ముద్దగా మారిపోయి ఆ లేయర్ రాదు. సుమారు చికెన్ హలీంకి మటన్ హలీంకి చికెన్ హలీం అయితే 14 రకాల మసాలా వేస్తాము. మటన్లో అయితే 2 రకాలు ఎక్కువ పడతాయి, దాంట్లో 16 రకాలు పడతాయి. పైగా చికెన్ మటన్ హలీం కన్నా ఆ రెండింటి కోసం ఇక్కడ స్పెషల్ అదే. ఇంకా వేరే ఇతర ఐటమ్ ఏమీ మేము ప్రాధాన్యతము. ఎందుకంటే రంజాన్లోని ఎక్కువగా ఇష్టపడే జనాలు హలీంని. ఆ హలీంని పూర్తి స్థాయిలో మంచి టేస్ట్, క్వాంటిటీ, క్వాలిటీ ప్లస్ ప్రైస్ కూడా చూడండి. అన్ని సెంటర్ల కన్నా మాకు రీజనబుల్ ఉంటుంది. టేస్ట్లో కూడా నంబర్ 1. ఈ విధంగా ఎన్నాళ్ళు సాధించుకొని వచ్చాము. మొత్తానికి హలీం తయారీ అయితే మాత్రం చాలా హార్డ్ఫుల్ ఐటము. మీరు చూసే ఉంటారు, గోటా కార్యక్రమం అనేది చాలా హార్డ్. ఇలాంటిదే మార్నింగ్ 6 నుండి చికెన్కి తయారవుతుందండి. ప్రేమీప ముందు బాయిలింగ్ అవుతుంది బగారాతో. ఆ బగారా నుండి మళ్ళీ మీట్ తీసేసి దుమ్ములు వేరేగా మాంసం వేరేగా చేయాలి. ఈ మళ్ళీ మీట్ని పక్కనెట్టి బన్సీరవత్తని దాన్ని ఒక రగడా కార్యక్రమం చేస్తూనే ఉండాలా, మసాలాలు అన్నీ వేసి. దాని తర్వాత మళ్ళీ మీట్ వేసి దాన్ని రగడా పూర్తి చేస్తాము. రగడా అయిన తర్వాత 1 గంటన్నర దమ్మిచ్చి, 2 గంటల వరకు దమ్మిచ్చి దాన్ని పూర్తి స్థాయిలోని మేము మళ్ళీ గోటా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. గోటా కార్యక్రమం సుమారు 2 గంటలు ఉంటుంది. 2 గంటల తర్వాత మళ్ళీ గంట సేపు ఘీలోని దమ్మిస్తే అప్పుడు పూర్తి స్థాయిలో ఒక హలీం తయారవుతుంది. మటన్ అయితే ప్రొసీజర్ రాత్రి నుండి స్టార్ట్ అయిపోద్ది. ఇంత కష్టపడి ఇంత ఒక ప్రొసీజర్తో ఒక ఒరిజినల్ హలీం అందించే అందుకే పూర్తిగా మేము ఆనందిస్తున్నాము. పైగా ఇదంతా కష్టం. రాత్రి కస్టమర్ తినే వరకు తిని వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ వరకు మా కష్టం అలాగే అతిపెట్టి పక్కన ఉంటుంది. వాళ్ళు తినిన తర్వాత బాగుంది అన్న వెంటనే మా యొక్క కష్టం ఉపశమనంగా మారి చాలా గాల్లో తేలినంత హాయిగా బాడీ అంత హ్యాపీగా ఉంటుంది. ఫ్లూ ప్రభావం అయితే మన విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే కోస్తాంధ్ర జిల్లాలో అయితే లేవు. ఎందుకంటే అది నెల్లూరు, గుంటూరు అటు సైడ్ అది కూడా అది అక్కడ ఉన్న బర్డ్స్ని ఆల్రెడీ ఎప్పుడో వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. బర్డ్ ఫ్లూ అయితే ఇక్కడ ఎటువంటి ప్రమాదం లేదు. పైగా డాక్టర్స్ కూడా అందరూ ఒక ఇన్ఫర్మేషన్ పంపించారు, బాయిలింగ్ అది ఎక్కువైందా దానికి ఎటువంటి ప్రభావం ఉండదని. మాదైతే దగ్గర 12 గంటలు 11 గంటలు బాయిలింగ్లోనే ఉంటుంది, హీట్లోనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఏమీ లేవనేసి పూర్తిగా భావిస్తున్నాం. ప్రజలు కూడా చికెన్ చాలా ఎక్కువగా తింటారు. ఇప్పుడు కూడా చికెన్ ఎక్కువ ఆస్వాదిస్తున్నారు.